దైవజనుడు తన కొరకు ప్రార్థన చేయమని కోరుకున్నాడు. ఆయన కొరకు మనం ప్రార్థన చేయడం ఏ పాటి వరం కానీ ప్రతి వారికి దేవుడు ప్రార్థన అవసరమై ఉన్నది. ఆయన కొరకు ప్రార్థన చేద్దాం. ఆ మినిస్ట్రీ బలపడాలా, తన ఫ్యామిలీ విషయంలో బాగుండాలా, ఎటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నా వెళ్ళిపోగలగాల, పరిచర్య ముందుకు సాగాల, ఎటువంటి దుష్ట శక్తులు పని చేయకూడదు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరు నోరిపోవాలా, ఎవరు మౌనంగా ఉండదు. అలమరి సన్నిధిలో చేయబడిన ప్రతి ప్రార్థన దేవుడు నెరవేరుస్తున్నాడు. నాయన మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దాసుని తట్టు మీ చేతులు నాయన మీ దర్శనస్తాం. ప్రభువా, మనకు ఏ ఆపద ఉందో మాకు తెలియదు, కానీ తన మనసెరిగిన దేవుడు అయ్యా, తన పట్ల మీరు జాలిపడమని కోరుతున్నారు, కృప చూపమని కోరుతున్నాడయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి. మహిమగల దేవ, సర్వోన్నతమైన దేవ, మీరు ఆశీర్వదించండి. ఏ చిక్కుల్లో ఉన్నాడో మీరు విడిపించండి ప్రభా. మీకు స్తోత్రం. మీరు సహాయం చేయమని కోరుతున్నాను ఆయన. అయ్యా, నీ బిడ్డలు ప్రార్థిస్తున్నారు, ఉపవాసముతో ప్రార్థిస్తున్నారు తండ్రి. అయ్యా, నీ దాసుని తట్టు ఒక్కసారి కనికరించమని కోరుతున్నాం ప్రభా. సహాయపడమని కోరుతున్నాడు తండ్రి. అయ్యా, సహాయం పడమని కోరుతున్నాం. నీ సంఘము ప్రార్థించగల తండ్రి, సంఖ్యలు విడిపించగలిగిన దేవా మీకు స్తోత్రం. మీరు కృప చూపండి. ఇప్పుడే ఇప్పుడే యేసు నామములో అయ్యా అక్కడున్న ప్రతి పరిస్థితులు మార్చబడునుగా కానీ మార్చబడునుగా దేవానికి వందనాలు. ఇక అసాధ్యమైనది ఏది లేదు. ఏదైనా చిన్న అనారోగ్యం ఉన్నట్టయితే యేసు నామములో స్వస్థత పరచబడును గాక. కుటుంబంలో ఏ సమస్యను నడతారు ప్రభా, మీరు దాన్ని సరిచేయమని కోరుతున్నాను ప్రభా. సేవ పరిచర్య ముందుకు సాగకుండా ఏ దురాత్మ అడ్డగిస్తున్నదో యేసు నామములో ఈ రాత్రి కాలిపో.